నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో వేడుకగా జరుగుతున్న పెద్ద కొట్టాయి ఉత్సవాలు. 6వ రోజు ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు అభిషేక సేవలు. శ్రీకాళహస్తి ఎల్ఎం పాలెంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి పర్యటన, ఇంటింటి ప్రచారం. రేణిగుంటలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం. టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు వివరించి మద్దతు కోరిన బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రారంభమైన ముత్యాలమ్మవారి జాతర. వేడుకగా జరిగిన సాంప్రదాయ గరిక ఉత్సవం. 10వ తరగతి ఫలితాల్లో శ్రీకాళహస్తి మున్సిపల్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ. స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థినులు, విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం 6వ రోజు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం నుంచి జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఉత్సవ విగ్రహాలు కోట మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తి ఆలయంలో ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివేళ్ల చలవ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, డిప్యూటీ ఈవో ఏకాంబరం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని 18వ వార్డు ఎల్ఎం పాలెంలో ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఉమ్మడి పార్టీల అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 18వ వార్డు ఎల్ఎం పాలెంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన వెంటనే అందించే సంక్షేమ పథకాలు వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు. ప్రజలు అడుగడుగునా బొజ్జల సుధీరెడ్డిని శాల్వాలతో సత్కరిస్తూ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ ఈ పర్యాయం తాను గెలుస్తాననే భయంతోనే ప్రస్తుత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తనపై, తన కుటుంబీకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఈ 5 ఏళ్లలో పడ్డ కష్టాలు వారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయని, కాబట్టి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలుపొందించేందుకు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా శ్రీకాళహస్తి నియోజకవర్గం రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి మిర్జా, హేమచంద్ర, పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంట రమేష్, పోలూరు శ్రీనివాసులరెడ్డి, వెంకట సుబ్బయ్య, ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో వెండి చోరీ జరిగిందంటూ హేమచంద్రారెడ్డి అనే వ్యక్తి భిక్షాల గాలిగోపురం ఎదుట మాట్లాడడంపై ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్పందించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చే విధంగా నేడు మాట్లాడడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు దేవస్థానం సిద్ధంగా ఉందని అన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో వెండిని ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రోద్బలంతో దొంగలించానంటూ హేమచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆలయ గోపురం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలపడంపై దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. హేమచంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి ఎస్పీ వెంటనే విచారణ జరిపించాలని, ఎస్పీ మరియు కలెక్టర్ ఎప్పుడు విచారణకు శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చినా దేవస్థానం అధికారులు ఆహ్వానిస్తామని అన్నారు. అలాగే హేమచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వెంటనే సంబంధిత అధికారులు విచారణ చేయాలని ఆయన ప్రభుత్వ అధికారులను కోరారు. కొందరి రాజకీయ లబ్ధి కోసమే హేమచంద్రారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, శ్రీకాళహస్తి దేవస్థానం లోపల నుంచి ఒక్క వస్తువు తీసుకురావాలన్న ఎస్పీఎఫ్ అనుమతి లేనిదే తీసుకొని రాలేమని ఆయన గుర్తు చేశారు. దీనిపై ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి కాళహస్తి దేవస్థానం పరువు ప్రతిష్టలు దిగజారే విధంగా ఆయన మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఆయన విజ్ఞతకే వదులుతున్నానని తెలియజేశారు. బొజ్జల సుధీరెడ్డి వారి రాజకీయ లబ్ధి కోసమే నేడు హైడ్రామాలు చేస్తున్నారని, శ్రీకాళహస్తి దేవస్థానంలో
సీసీ కెమెరాలు ఉన్నాయని, ఏ వస్తువు బయటకు తీసుకురావాలన్నా సీసీ కెమెరాల పర్యవేక్షణ నుంచి తీసుకుని రావాలని గుర్తు చేశారు. తమ దేవస్థానం నుంచి ఇప్పటికీ ఏ ఒక్క వస్తువు బయటకు పోలేదని, దీనిపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపించామని తామే కలెక్టర్ మరియు ఎస్పీని కోరుతున్నామని అన్నారు. బొజ్జల సుద్దిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డిని దుర్భాషలాడడం ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన రాజకీయ వ్యక్తి బొజ్జల సుద్దిరెడ్డికి సమంజసం కాదని అన్నారు. ఇంతవరకు ఎటువంటి గెలుపు ఓటములు రాకుండానే బొజ్జల సుద్దిరెడ్డి ఈ విధంగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని, విఘ్నత గల వ్యక్తికి శ్రీకాళహస్తి ప్రజలు ఆదరిస్తారని అన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు గాని శత్రువులు ఉండరని, రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి గాని ఆలయ ప్రతిష్టను దిగజార్చే విధంగా రాజకీయాలు చేయొద్దని కోరారు. ఆలయంలో అవినీతి జరిగి ఉంటే దానిపై విచారణ చేయవలసిందిగా తామే కలెక్టర్కు నివేదిక పెడుతున్నామని, శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలియజేశారు. ఇకపై ఎవరు తమ రాజకీయ స్వలాభాల కోసం శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చవద్దని కోరారు. ఇప్పుడు సీసీ కెమెరాల మానిటరు ఎస్పీ గారిని గాడిదలు కాస్తున్నారా అన్నారే, కలెక్టర్ గారు గాడిదలు కాస్తున్నారు. గాడిదలు ఎందుకు కాస్తారు? వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు గాడిదలు కాస్తారా? దయచేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం, దేవస్థానం మీద రాజకీయాలు చేయబాకండి. మీరు ఎటువంటి విచారణకైనా దేవస్థానం పరిపాలన సిబ్బంది ఈఓ గారు అందరూ కూడా రేపు దాని విషయం మీద మాట్లాడతారు. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నేను మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, ఏ రాజకీయానికి దేవస్థానాన్ని వాడబాకండి. రేణిగుంటలోని జ్యోతినగర్ లో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతినగర్ యూత్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జ్యోతినగర్, అన్నయ్య నగర్, పత్నికులం, గణేష్ నగర్, పాత చెక్పోస్టు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతినగర్ కు చెందిన 50 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి రిషితారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరుతున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతినగర్ లో మురుగునీటి కాలువలు, రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆమె దృష్టికి తీసుకుని వెళ్లారు. అనంతరం రిషితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వర్షం వచ్చిందంటే మురుగునీరంతా ఇళ్లలోకి వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. అందుకే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యోతినగర్ ను దత్తత తీసుకుంటానని, మురుగునీటి కాలువలు, రోడ్లు నిర్మించి రేణిగుంట పట్టణంలోని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, నాయకులు పుష్పనాథం, మేరీ, నాదమునిరెడ్డి, మాజీ సర్పంచ్ జ్యోతినారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన ముత్యాలమ్మ ఆలయ జాతర వేడుకలు సంప్రదాయ పద్ధతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గెరిక గ్రామోత్సవం ఘనంగా చేపట్టారు. సంప్రదాయ పద్ధతిలో జాతరను నిర్వహిస్తూ గ్రామానికి శుభం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ వివో అంచురు శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ముత్యాలమ్మ ఆలయం నందు శ్రీకాళహస్తి గ్రామ దేవత అయిన శ్రీ ముత్యాలమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం గేరిక పూజతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఆనవాయితీ ప్రకారం గొల్ల వంశీల ఆధ్వర్యంలో జాతరలు చేపట్టారు. తొలుత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విశేష అభిషేక పూజలు నిర్వహించి దివ్య అలంకారం చేశారు. అనంతరం శ్రీ ముత్యాలమ్మ, శ్రీ రేణుకాదేవి ఉత్సవమూర్తులకు అలంకారాలు చేసి పోతరాజుకు అలంకారం చేసి గొల్ల వంశస్థులు అమ్మవార్లను శిరస్సుపై ఉంచుకొని గిరిక ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవం ముందు పంబ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి కొలువు పూజలు చేపట్టారు. ముత్యాలమ్మ ఆలయం నుంచి ఏడు గంగమ్మ ఆలయము, నల్ల గంగమ్మ ఆలయము, శక్తి స్వరూపుని వద్దకు తీసుకువెళ్లి 4 మాడ వీధుల్లో గరికను వైభవపేతంగా ఊరేగించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజను శ్రీనివాసులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ జాతరను సాంప్రదాయ పద్ధతిలో వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ దేవతకు విశేష పూజలు జరిపి అమ్మవారిని తృప్తిపరిచి శ్రీకాళహస్తి క్షేత్రం శాంతితో సుభిక్షంగా ఉండాలని, అందరికీ శుభం చేకూర్చాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడి ఉండడం వల్ల ప్రతి ఒక్కరు విజ్ఞతతో మరీ వారి ప్రచారాలు చేసుకుంటూ వ్యక్తిగత అంశాలపై దూషించుకోకుండా ప్రచారాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ అంజను శ్రీనివాసులు, ఆలయ అధికారులు ఏసీ మల్లికార్జున్,
లోకేష్ రెడ్డి, సుదర్శన్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. వెనక్కి బొమ్మ బాబు అందరూ వస్తారు. దివ్యక్షేత్రంలో ఈరోజు గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా అంకురార్పణ జరగడం జరిగింది. మా యొక్క దేవస్థాన అధికారి ఈవో గారు వారి సిబ్బంది ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం విజయవంతమయ్యేదానికి సహకరిస్తున్నారు. ముఖ్యంగా మనకు తెలుసు ముత్యాలమ్మ తల్లి గ్రామదేవత. ఈ గ్రామదేవతకు మనం చేసుకునే జాతర యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ గ్రామం అంతా కూడా అందరి కుటుంబాల్లో కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతమైన జీవితాలతో ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఐశ్వర్యంగా ఉండాలా, వారి వారి వృత్తుల్లో వాళ్ళు రాణించాలన్నదే ఇక్కడ ఎటువంటి క్షేమాలు లేకుండా అంటే అంటు రోగాలు రాకుండా కానీ లేదా ఏదైనా ఇబ్బందులు రాకుండా కానీ గ్రామదేవత కట్టడి చేస్తూ ఉంటుంది. ఆ తల్లికి మనం పరిపూర్ణంగా ఈరోజు చేసే జాతర మహోత్సవం వల్ల ఈ క్షేత్రం అంతా కూడా పరిపూర్ణంగా మంచి పరిస్థితుల్లో అందరి మనసుల్లో కూడా ఒక సహృద భావన ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్ జరుగుతున్నాయి. అందరూ కూడా ప్రశాంతంగా ఉండేటట్లు వ్యక్తిగత ద్వేషాలు పోకుండా శత్రుత్వం తెచ్చుకోకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఏం చూడాలంటే ప్రత్యర్థుల్ని మాత్రమే చూడాలా, ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడకుండా అందరికీ కూడా ఆ హృదయాన్ని ఆ తల్లి ముత్యాలమ్మ ఇవ్వాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ తల్లి జ్ఞానప్రసనామిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవులు కూడా మనందరికీ ఉంటాయని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతూ ఓం నమ. గ్రామదేవత ముత్యాలమ్మ టెంపుల్ వచ్చేసి కాళహస్తీశ్వర స్వామికి అనుబంధ టెంపుల్గా ఉంది. దాని ద్వారా కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం యొక్క సిబ్బంది అంతా ఈ యొక్క ముత్యాలమ్మ జాతర బాగా జరగాలని మేము కోరుకుంటున్నాము. ముత్యాలమ్మ జాతర ద్వారా గ్రామంలో శాంతి నెలకొల్పాలి, ఆరోగ్యాలు కలగాలి, సంపద కలగాలని కోరుకుంటూ ముత్యాలమ్మ జాతర 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముత్యాలమ్మ జాతరను జయప్రదం చేయవలసిందిగా నేను అందరినీ గ్రామ ప్రజలందరినీ మనసా వాచా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన బీజేపీ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి హాజరయ్యారు. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన బీజేపీ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి హాజరయ్యారు. బౌద్ధపేట 7వ వార్డు శ్రీరామ మందిరం ఎదురుగా ఉన్న గాండ్ల వీధిలో జేహో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి టీడీపీ బీసీ నాయకులు, కార్యకర్తలతో పాటు పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, పోలూరు శ్రీనివాసులరెడ్డి, మినర్ల రవి, కంఠ రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి దివంగత నేత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని బ్రోకర్ అని సంబోధించడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని వెంటనే అధికారులు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి దివంగత నేత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని బ్రోకర్ అని సంబోధించడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని వెంటనే అధికారులు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలంతా గౌరవించే దివంగత నేతలు
ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి బ్రోకర్ అనడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని, పై విషయంపై శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అనే రీతిలో నియోజకవర్గం ఉందని ఆరోపించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని, కానీ స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తానేదో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు మొదటి నుంచి ఉండే అలవాటని ఎద్దేవా చేశారు. మరోమారు తమ నాయకుడిని బ్రోకర్ అని సంబోధిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని స్థానిక ఎమ్మెల్యేను హెచ్చరించారు. ప్రజలైతే ప్రతి ఒక్కరూ శిక్షణ అనుభవిస్తున్నారు. అసలు గోపాల కృష్ణారెడ్డి గారి విలువ నీకు తెలుసా? ఆయన విలువ అనేది కాళాశ్రీకి తెలుసు. కృష్ణారెడ్డి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే గోపాలకృష్ణారెడ్డి. గోపాలకృష్ణారెడ్డి అని పేరు ఎత్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. నువ్వు ఆయన పోయి బ్రోకర్ అంటావంటే నిన్నేమనాలా? నీకేమన్నా మనసు ఉందా నీకు? ఒక పదం వాడేటప్పుడు ఏమిరా ఇది, మనం చేస్తున్న తప్పేందని తెలుసుకోవాల్సిన ఇంకిత జ్ఞానం అన్నా ఉంది నీకు? ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు కాళాశ్రీ గారు బ్రోకర్ అని సంబోధించడం అది ఆయన విద్యతకే వదిలేస్తుంది. ఎందుకంటే బ్రోకర్ అని అంటే గోపాలకృష్ణారెడ్డి గారు ఓ ప్రత్యేకమైన ఆఫీసు పెట్టుకునో, లేదంటే ఎక్కడో తిరుపతిలోనో లేదంటే కాళహస్తిలోనో ప్రత్యేకమైన హోటల్లో రూములు తీసుకునో ఆ పని చేయడానికి ఆయన ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు చేయాలి. ఆయన ఇల్లే దేవాలయంగా, ఆ ఇంటికి వచ్చినటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్తే దేవుడిగా భావించి మధ్యలో అరమరికలు లేకుండా ప్రతి వ్యక్తికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి క్యాడర్ తోటి 1-to-1 మాట్లాడి కావాల్సిన పనులు చేసినటువంటి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు. ఎందుకంటే బ్రోకర్ అని అంటే ఏంటి? ఒక ఆఫీసు పెట్టుకొని మధ్యవర్తులు పెట్టుకొని కంపెనీల ద్వారానో, లేదంటే వచ్చే టెండర్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టుల ద్వారానో, లేదంటే గుడికి సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చే చందాలను వీటన్నిటిని కన్వర్ట్ చేయడానికి చేసినటువంటి ఆ పని ఆయనే చేస్తున్నాడు. కాబట్టి బహుశా ఆయనకు అనుకోవాల్సినటువంటి ఈ బ్రోకర్ అనే మాట అనాలోచితంగా గోపాలకృష్ణారెడ్డి గారిని అక్కడ ఇంటికి ఆ పని అడ్రస్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకించి ఉన్నటువంటి మా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఈ ప్రెస్ మీట్ లో ఉన్నటువంటి అందరి తరఫున మా డిమాండ్ ఒకటే, అభివృద్ధి అన్నటువంటి మాట లేకుండా కేవలం ఆ బ్రోకర్ అన్నటువంటి మాటకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి పనులు చేసి మీరే ఎక్కువ డబ్బులు మూట కట్టుకొని ఈ కాళహస్తికి సంబంధించినటువంటి అనేక నిధులని డైవర్ట్ చేసి వ్యక్తిగతమైనటువంటి వాడుకున్నటువంటి వ్యక్తి మీరు. కాబట్టి బహుశా ఆ మాట మీకే సరిపోతుందని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి మాటను మళ్ళా మాట్లాడి అంత పెద్ద ఆయన ఈ కాళహస్తికి మంచి చేసిన ఆయన్ని మళ్ళా ఇలాంటి మాటలతోటి కానీ మాట్లాడి ఇబ్బంది పెట్టి అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ వాడితే మరింత తీవ్రంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరం ఖండించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. 40 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని దుష్కారణంగా మాట్లాడటం దరిద్రమైన చర్యగా పరిగణిస్తున్నాను నేను. అభివృద్ధి అభివృద్ధి అన్నారు వీళ్ళు. అభివృద్ధి అంటే ఏంటి? 40 సంవత్సరాలు ఆయన చేసింది అభివృద్ధి. వీళ్ళు గడిచిన 5 సంవత్సరాలు ఏం చేశారు అభివృద్ధి? ఒక మున్సిపాలిటీలో వర్కులు చేశారా? దేవస్థానంలో వర్కులు చేసి శిలాపలకాలు వేశారా? అతిథి గృహాలు కట్టారా? ఏమి కట్టల. 2004లో నేను కట్టిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు, ఆ తర్వాత నేను బాపిరాజ్ చైర్మన్గా ఉన్నప్పుడు మీటింగ్ హాల్లో పోయి మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను లోపల వెళ్ళడం జరిగింది. మా గురువు గారు కన్మూరు బాపిరాజ్ గారు, టీటీడీ చైర్మన్ గారు, మా కాళహస్తికి రూములు కావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్తే మీటింగ్లో అజెండాలో లేకపోయినా అప్పుడప్పుడు పెట్టించి మన గంగాసభను శాంక్షన్ చేయించారు. ఈ రోజు దాని ద్వారా నెలకి రోజుకి ₹1,00,000 మన కాళహస్తి రూట్కి ఇన్కమ్ వస్తుంది. అది అభివృద్ధి అంటే. అనేక రకాల అభివృద్ధులు చేపించాం మేము. అనేక రకాల పనులు చేపించడం అనేది అభివృద్ధి. ఏమి చేయకుండా అభివృద్ధి చేసామని చెప్పేది కాదు. ఇది దరిద్రమైన చర్యగా పరిగణిస్తున్నాం. 10వ తరగతి ఫలితాల్లో శ్రీకాళహస్తి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. స్టేట్ ర్యాంకులు సాధించడంతో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాల విద్యార్థిని 10వ తరగతి పరీక్షల్లో స్టేట్ ర్యాంకు సాధించింది. స్థానిక ఎస్ఎస్బి హై స్కూల్లో చదివిన విష్ణుప్రియ 596 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకు, స్టేట్ 4th ర్యాంకు సాధించిన సందర్భంగా టీచర్లు, విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి 574 మార్కులు సాధించి బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన సి నవ్యను కూడా ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి
మెమోంటో అందజేశారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాఠశాల ఇతర విద్యార్థినులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. డిస్టిక్ టాప్ 10 సాధించిన విద్యార్థినులు మాట్లాడుతూ తాము శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్ నందు చదివి నేడు డిస్టిక్ ఫస్ట్ రావడం ఆనందంగా ఉందని, తమ ఈ విజయోత్సవానికి పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో సహకరించారని అన్నారు. తమకు విద్య పట్ల ఎటువంటి అనుమానాలు ఉన్నా ఆ అనుమానాలను నివృత్తి చేసి ఉత్తమ మార్కులు సాధించడానికి తమ పాఠశాల ఉపాధ్యాయులు చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. తమ తల్లిదండ్రులు ప్రోత్సాహం, తమ పాఠశాల ఉపాధ్యాయుల కృషితోనే నేడు తాము డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సాధించామని తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అంటే నేడు చిన్నచూపు చూస్తున్న ప్రజలకు మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేలా డిస్టిక్ ఫస్ట్ ర్యాంకు, స్టేట్ 4th ర్యాంకు సాధించడం గర్వకారణమని తెలిపారు. ఇకనైనా తమ పిల్లల భవిష్యత్తు బంగారమయం కావాలనుకుంటున్న తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించి వారు భవిష్యత్తులో మంచి విద్యను, మంచి నడవడికతో అదేవిధంగా మంచి మార్కులు సాధించే విధంగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కోరారు. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు కే లక్ష్మీప్రియ. నేను ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ టీజీపీ కాలనీలో చదువుతున్నాను. ఈరోజు నాకు 600కి కాదు 596 మార్కులు సాధించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దీనికి మా స్కూల్ నాకు ఎంతో సహకరించింది. మీరు నెక్స్ట్ ఫర్దర్ గా ఏదన్నా స్కూల్ బెస్ట్ చాయిస్ ఉంది అంటే అది మా ఎస్ఎస్బి మున్సిపల్ స్కూల్ అని నేను గర్వంగా చెప్తున్నాను. నేను మా శ్రీకాళహస్తి మండలంకి ఫస్ట్ వచ్చాను, మరియు తిరుపతి జిల్లాకి ఫస్ట్ వచ్చాను. స్టేట్ 4th ర్యాంక్ వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. నేను చాలా గర్వపడుతున్నాను మా స్కూల్ కి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్కూల్. మా హెచ్ఎం మేడం దీనికి ఎంతో సహకరించి మాకు 1 minute కూడా వేస్ట్ కానికుండా మాకు పీరియడ్లు అరేంజ్ చేయడం, మా స్టాఫ్ మా టీచర్స్ అందరూ మాకు చాలా సహాయపడ్డారు. 596 రావడం అనేది మా ఎస్ఎస్బి విజయ్ పతాక వాడవాడలా ఎగరడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మా పేరు సి నవ్య. నేను ఎస్ఎస్బి స్కూల్లో చదువుతున్నాను. మాకు 600కి 574 వచ్చాయి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. డిస్టిక్ బీసీ హాస్టల్లో ఫస్ట్ వచ్చాను నేను. మా మేడము, మా టీచర్స్ అందరూ, మా సబ్జెక్ట్ టీచర్స్ చాలా కృషి చేశారు మమ్మల్ని చదివించడానికి. పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఈ స్కూల్ జెండా వాడవాడలో ఎగరాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా మా విలేజ్ నుంచి కూడా చాలా మంది ఈ స్కూల్ కి వచ్చి జారుతానని చెప్పారు. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా పాఠశాలలో లక్ష్మీప్రియ 596 మార్కులు సాధించినందుకు మా పాఠశాల తరపున వారి తల్లిదండ్రులకు, అమ్మాయికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలకి, సమాజంలో నమ్మకం తగ్గిపోతోంది. కానీ ఈ రోజు వచ్చిన ఫలితాలు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలోని ఆణిముత్యాలందరూ బయటకు వచ్చారు. ఆ ఆణిముత్యాలను వెలికి తీయడంలో మా టీచర్స్ కృషి అభినందనీయము. మా పాఠశాలలోనే తీసుకుంటే 550 పైన 11 మందికి వచ్చాయి. 500 పైన 21 మంది విద్యార్థులు సాధించారు. ఈ ఫలితాలన్నింటికీ రావడానికి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి నాణ్యమైన విద్యా బోధనే కారణము. మా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు క్వాలిఫికేషన్ గాని, తర్వాత వాళ్ళ కమిట్మెంట్ గాని వేరే ఇతర యాజమాన్య పాఠశాలలో ఉండదు. అది ప్రభుత్వం గాని మన ప్రజలందరూ గుర్తించాలి. ప్రజలు గుర్తించి ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకంతో విద్యార్థులను చేర్పిస్తే ప్రభుత్వ పాఠశాలల మనుగడ అనేది నేటి తరుణంలో ప్రశ్నార్థకంగా మారకుండా ఉంటుంది అని మేము అనుకుంటున్నాము. ఈరోజు లక్ష్మీప్రియ డిస్టిక్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. డిస్టిక్ టాపర్ గా నిలిచింది. తిరుపతి జిల్లాకి టాపర్ గా నిలిచింది. అదే విధంగా నవ్య 574 మార్క్స్ తో హాస్టల్ విద్యార్థిని బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఫస్ట్ ప్రథమ స్థానంలో నిలిచిందని మేడం గారు కూడా, హాస్టల్ వార్డెన్ మేడం గారు కూడా అభినందించారు. గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష్మీప్రియ 596 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు కూడా మేమందరం ఆనందిస్తున్నాము. అదే విధంగా అమ్మాయికి మా పాఠశాల తరపున, మా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఉన్నత స్థానాలను అధిరోహించాలని మేమందరం కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా
పోతుగుంట రాజేష్ నాయుడు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా 4 మాడవీధుల గుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి శ్రీకాళహస్తిలోని ఆర్టీఓ కార్యాలయం చేరుకొని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతుగుంట రాజేష్ నాయుడు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా 4 మాడవీధుల గుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి శ్రీకాళహస్తిలోని ఆర్టీఓ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం పోతుగుంట రాజేష్ నాయుడు మాట్లాడుతూ తాను నేడు నామినేషన్ దాఖలు చేశానని తెలియజేశారు. నియోజకవర్గం అనేక విధాలుగా అభివృద్ధి చేసి విద్య, వైద్య విధానాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకుని వస్తానని తెలియజేశారు. తాను విజయం సాధించిన వెంటనే తానే శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం వరకు ప్రజలకు వైద్య సేవ, మధ్యాహ్నం పైన ప్రజాసేవ చేస్తానని తెలియజేశారు. పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలోని మధ్యం సచివాలయం పరిధిలోని గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్, ఎంపీ అభ్యర్థి రెడ్డప్పలు గడప గడపకు ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాల వివరాలు తెలియజేశారు. మరోసారి వైసీపీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, మండల కన్వీనర్ సిపి హరిరెడ్డి, ఇతర వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో వేడుకగా జరుగుతున్న పెద్ద కొట్టాయి ఉత్సవాలు. 6వ రోజు ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు అభిషేక సేవలు. శ్రీకాళహస్తి ఎల్ఎం పాలెంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి పర్యటన, ఇంటింటి ప్రచారం. రేణిగుంటలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం. టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు వివరించి మద్దతు కోరిన బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రారంభమైన ముత్యాలమ్మవారి జాతర, వేడుకగా జరిగిన సాంప్రదాయ గరిక ఉత్సవం. 10వ తరగతి ఫలితాల్లో శ్రీకాళహస్తి మున్సిపల్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ, స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థినులు, విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.